కూడా ప్రజల్లో వీళ్ళు అబద్ధం చెప్పడానికి ఉపయోగపడింది. రీసర్వే అనేది రద్దు చేస్తాం మేము వస్తే రీసర్వే ఉండదని చెప్పారు. నేను అప్పుడే చెప్పా, వీళ్ళు వచ్చిన రీసర్వే చేయాల్సిందే, ఖచ్చితంగా ఆపడానికి కుదరదు. రీసర్వే అంటే ఓ రకంగా తేనె తుట్ట కదల్చడమే. జగన్ తెగించాడు, ఇరుక్కుపోయాడు. వీళ్ళు నిశ్శబ్దంగా చేసుకెళ్తున్నారు. ఏం లేదండి, రీసర్వే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఒక ఊళ్ళో ఒకటి పంట పండించుకుంటూ ఉంటాడు వాళ్ళ తాతల ముత్తాతల నుండి. ఒరిజినల్ భూమి హక్కు ఎవడి పేరు మీద ఉంటుంది రికార్డులో తెలియదు బయటికి. ఇప్పుడు తీసినప్పుడు ఆ ఒరిజినల్ రికార్డులతో తీస్తారు వాళ్ళు. అప్పుడు అన్నట్టున్నారుగా 100 ఏళ్ల క్రితం వివరాలు కూడా బయటికి తీస్తామని ఉన్నాయి ఇప్పుడు. దాని వలన పల్లెటూళ్ళలో గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు మీరు మొదట ఒక ఇల్లు కట్టుకున్నారు, ఇంటి పక్కన కొద్ది ఖాళీ స్థలం ఉంది, ఆ ఖాళీ స్థలంలో పార్కింగ్ పెట్టుకున్నారు, పార్కింగ్కి తర్వాత షెడ్ వేసుకున్నారు, షెడ్డుకి గోడ కట్టుకున్నారు, అట్లాగ అయిపోయింది. ఇది మీ చేతిలో ఉంది. కానీ వాస్తవంగా ప్రభుత్వ భూమి అయి ఉండొచ్చు, లేదా పక్కనోడి స్థలం అయి ఉండొచ్చు. పక్కనోడు ఎప్పుడో తాతల నాడు ఆయన చచ్చిపోయి ఉంటాడు, లేకపోతే ఆయన భూమి రాసి ఇచ్చేసి ఉంటాడు, ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. ఆ తర్వాత నా భూమిని వాళ్ళ మనవాళ్ళు ఎవరో తీసుకుని ఉంటారు. వాళ్ళు ఆ పక్క నుంచి మీ పక్క నుంచి వాళ్ళు బిగిన్ చేసుకుని ఉంటారు. కానీ ఇప్పుడు రీసర్వే సందర్భంలో ఆ లెక్క తెలిసిపోతుంది, దాంతో లిటిగేషన్ వస్తుంది. అదేంది మీరు ఎంతకాలం మాది కబ్జా చేశారు, నీళ్ళు అడిగితే లేదు లేదు అది తప్పు చేశారు.